UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జేఎఫ్ చేయాలన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వారేనండి. సివిల్ రివల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు, వారి మనస్తత్వానికి పనికిరారు. ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే అందుకే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చి వేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్ అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. ఐవయ్యారు, ఈ తలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అంటే అక్కడ 2 దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ 3 ఛానల్స్ లో చూడాలా. అసలు వాళ్ళు ఇచ్చల విడదనం. ప్రజలు బగలు తీసి ఉప్పు, కారం, పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి? ప్రజలకు చేతనైతే మేలు చేయాలి. చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక 4th ఎస్టేట్ ఉందని భయపడాల. అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని, ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు. అతను ఒక ఆయన కాదు, మాట తప్పడు, మడింత ఎవరిదయ్యా? ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారా వీళ్ళందరూ? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ప్రజల సొమ్ము ప్రజలకు వెళ్తుంది. దాంట్లో మాట తప్పకపోవడం, మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల. పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా? లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా? హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా? పేదలు, పెత్తందారులు, ఎవడు పెత్తందారి? 7 ప్యాలెస్లు నువ్వు పెత్తందారువా? నువ్వు పెత్తందారు లెక్క చేసావు, పరిపాలన చేసావు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు. ఆయన సంపాదించుకున్నది, కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు. పర్సనల్ మనీ అది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు. అవును. ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం. వెరీ క్లియర్. మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మేం కాదు, రాజ్యాలు చేసేది. వ్యక్తిగతమైంది కాదు ఇది. ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా, ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు విమర్శించినా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇన్నాళ్ళు, ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కానీ, ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఆశించలే. ఏదో మీ ఉద్యమం మీదే. అవునండి. అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు. ఏ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్. 10 ఏళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా. ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్గా ఉంది కాబట్టి. తేడా ఉంటే ఉండేవాడు కదా. ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి, ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్, అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో, ఆయనకి ఎప్పుడైతే అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో, ఆ రోజు నుంచి ఈయనంతైతే గౌరవించానో ఆయన్ని కూడా అంతే గౌరవించా. లోకేష్ గారికే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిది. అదే అండి నేను చెప్తున్నా, ఏం కంగారు పడద్దు, నేనున్నానండి. ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు అని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పప్పు పప్పు అని చెప్పి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి. జగన్ అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగనన్న.
మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు? జగనన్న 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 అని అనిపించుకోవటం, దానికి మళ్ళీ ఒక కొత్త పెట్టుబడి. కానీ ఇందులో దీన్ని క్రియేట్ చేయడానికి, జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి. మామయ్య ఏంటయ్యా ఇది హింస, కాకపోతే ఇది ఏంది, ఇది రాచరికం, ఇది ముద్దుల మామయ్య మామయ్య అని కేకేయటం. ఏంది మీకు అందరూ దండవరా బాబు, ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది. ఇందులో డ్రామాటిక్ పాయింట్ ఏంటంటే, నార్మల్ గా సినిమాల్లోకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా. అవన్నీ నిజంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం. డ్రామాటిక్ గా ఈసారి ఎలక్షన్స్ లో టూ మెనీ డ్రామాటిక్. ప్రజలు పిచ్చోళ్ళు కదా సార్. చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. ఆయన విజన్ తెలీదా? 2019 ఎలక్షన్లో కూడా తనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే, ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం చేశారు. నేను పబ్లిక్గానే విమర్శించా దాని గురించి కూడా. దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్. ప్రజలు గమనిస్తారు. ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని, వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైంగా వచ్చింది. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి, అసలు కంపారిజన్ లేదు. అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి? నో కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి. అలాంటి ప్రణాళికలతో ఏర్పడ్డటువంటి డిజైన్ అండి అది. ఇదే జర్నలిస్ట్ ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్. నమ్మారా ప్రజలు? నమ్మలేదుగా. అవును. ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపడం, 3 రాజధానులు అంటాం, ఎవడ హర్షిస్తాడు ఇదంతా? ఇప్పటికి అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, 3 రాజధానులు అన్నారు. పోనీ దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక, ఓ ప్రణాళిక ఆయన ఏమనుకుంటే అదేనండి. రాజులో రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్, మైసబులాడిది. అసలు అవన్నీ ఏం లేదు సార్. ఆయన రాజుగారు ఏదనుకుంటే అదే. ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు. ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి. ఆ వ్యవస్థ అది కరెక్టే. ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు, ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు 3 స్టేట్మెంట్లు. గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే, దాని తర్వాత ఆత్మహత్య, లేదు ఎవరో హత్య చేశారు. ఇలాంటి 3 స్టేట్మెంట్లు ఒకేసారి రోజా ఇచ్చారు. రోజా 3 ఉంటాయి ఆవిడ రికార్డెడ్ గా. అదేవిధంగా విజయసాయి రెడ్డిది. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర. సో సచాన్ ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, దేనికి సిద్ధం? ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలదు ఒక పేపర్ లేకుండా. మంచి మంచి ఆరేటర్. మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, ఇదంతా ఇక్కడ చూస్తున్నాడు, చెబుతున్నాడు. అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి. జరిగినాయి సార్. కొత్తగా మాట్లాడట్లేదు, మీరేం కొత్తగా చెప్పట్లేదు, మేమేం కొత్తగా అడగట్లే. అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు, అంతే. ఇవన్నీ మనం చూసినాయి కదా, మనం చూసినాయి. మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ యూట్యూబర్స్ అయినా, ఏ తెలకపల్లి రవి గారైనా, ఉండవల్లి గారైనా, ఐవైఆర్ గారైనా,